హాయ్! సండే వచ్చిందంటే చాలు ఎక్కడికైనా తీసుకెళ్ళమని మారం చేస్తాడు. ఎక్కడికి తీసుకెళ్ళకపోతే బిగ్ షాప్ అంటాడు. బిగ్ షాప్ ఏంటో మనం చూసేద్దాం ఇప్పుడు. చెన్నైలో ఎక్కడ పడితే అక్కడ పూలు బయలు అమ్ముతారండి. చూడంగానే కొని పెట్టుకోవాలనిపిస్తుంది. మా వాడికి బిగ్ షాప్ అంటే మెట్రో ట్రైన్ కూడా ఉండాలి. మెట్రో ట్రైన్ అంటే అంత సరదా మరి వాడికి. ఎలానో ఎవ్రీ వీక్ వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా మెట్రో కార్డ్స్ తీసేసుకున్నాం. మెట్రో కార్డ్స్ తీసుకున్న దగ్గర నుంచి ఒక కొత్త అలవాటు అయ్యింది. ఏంటో కొత్త అలవాటు అనుకుంటున్నారా? మీరే చూసేయండి వాళ్ళు ఏం చేస్తున్నారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? మన కార్డ్ యూజ్ చేయగానే ఎంత మురిసిపోతున్నారో, దీన్ని బట్టి అర్థమవుతున్నాడు ఎంత ఎక్సైట్ అవుతున్నారో. ఇద్దరు చిన్నపిల్లలు ఉండడం వల్ల వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్ ఏంటో తెలుసా? ట్రైన్ ఎంత రష్గా ఉన్నా, బస్సు ఎంత రష్గా ఉన్నా మనకు కూర్చోడానికి మాత్రం ఒక చిన్న ప్లేస్ ఇస్తారు. మాది నెక్స్ట్ స్టాపేనండి. మాటల్లోనే వచ్చేసాం మా డెస్టినేషన్కి. అటువంటి కనిపిస్తుంది కనుక కనిపించేది బిగ్ షాప్. బిగ్ షాప్ ఏంటో చూసేయండి. బిగ్ షాప్ అంటే చూసేసారు కదా, నెక్లెస్ మాల్. వెళ్ళంగానే ఫస్ట్ మేము చేసేది ఏంటంటే ఇద్దరికి 2 ట్రాలీస్ తీసుకొని ఇందులో కూర్చోబెడతాం. కూర్చొని స్పార్క్ వెళ్తాం. స్పార్లో స్టార్ట్ చేస్తాం. ఇంకా మాకు ఇంట్లో కావాల్సిన 1 వీక్ సరిపడా గ్రాసరీ, అవసరమైన ఐటమ్స్ తీసుకొని అలా కాసేపు అలా షాప్ చేస్తాం. ఈసారి మేము స్పార్లోని డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాం. అదేనండి హెయిర్ గ్రోత్ రెసిపీ కోసం అన్నీ ఒకసారి తీసుకొని 15 డేస్ సరిపడా తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాం. మా షాపింగ్లో మేము ఉంటే మా బుడ్డదాయి కనిపించిందల్లా పట్టుకొని ఆడుకుంటుంది. దానికి అదొక ఎంటర్టైన్మెంట్. ఏది వదలదండి. చేతికి ఏది దొరికితే అది పట్టుకొని ఆడుకుంటుంది. నేను ఫస్ట్ టైం అండి స్పార్లో ఇన్ని వెరైటీస్ ఆఫ్ బ్రెడ్ చూడడం. మసాలా బ్రెడ్ అంట, రాగి బ్రెడ్, బీట్రూట్ బ్రెడ్, వీట్ బ్రెడ్ తెలుసండి. మీకు కొన్ని రకాల బ్రెడ్స్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా అంతేనండి. ఇంకా షాపింగ్ అయిపోయింది. బిల్లింగ్ టైంకి వచ్చేసాం. బిల్లింగ్ టైంలో మా బుడ్డదాయి ఎంత హెల్ప్ చేస్తుందో అన్నీ చెక్ చేస్తుంది. అంతేనండి, స్పార్లో షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ మా ఊరి ఫేవరెట్ స్పాట్ ఏంటో చూసేయండి. మా వాడి బిగ్ షాప్లో ఫేవరెట్ స్పేస్ డామినోస్ అండి. డామినోస్లో వాడికి బాగా నచ్చేది పిజ్జా. వాడికి ఇష్టమైన పిజ్జా ఏంటో మీరే చూసేయండి. మీరు పిజ్జా అంటే పిజ్జా అనుకుంటున్నారేమో. మా వాడి పిజ్జా అంటే గార్లిక్ బ్రెడ్ అండి. పేరుకి వాడికి కొన్నా మా జాబిలమ్మ సైలెంట్గా లాగించేస్తుందండి కనిపించకుండా. కొడుకు ఎలా ఉన్నా తుడిచేయట్లేదు కానీ కూతురు చిన్న మచ్చ అంటుకుంటే మాత్రం ఊరుకోరండి. వెంటనే తుడిచేయాలి, క్లీన్ చేసేయాలి. డామినోస్లో ప్లే చేసిన మ్యూజిక్కి మా జాబిలమ్మ చూసారు వాళ్ళ నాన్న చేతులు పట్టుకొని ఎలా డ్యాన్స్ చేస్తుందో. వాళ్ళ నాన్నతో డ్యాన్స్ చేయడం అంటే భలే సరదా. మ్యూజిక్ వినిపిస్తే చాలు వాళ్ళ నాన్న చేతులు పట్టుకొని ఇలా డ్యాన్స్ చేసేస్తుందండి. అవే స్టెప్స్ ఏ మార్పులు ఉండవు. డామినోస్ అయ్యాక మ్యాక్స్కి వచ్చామండి. మ్యాక్స్లో కొంచెం కిడ్స్ వేర్ చూసి కొంచెం తీసుకున్నాం. బిల్లింగ్ లైన్లో చూసారా మా వాడు ఎలా చెక్ పెడుతున్నాడో. వాడే కాదండి మా జాబిలమ్మ కూడా అంతే. పక్క వాళ్ళు జరుగుతూ ఉంది. వాళ్ళ హాయ్ చెప్తుంది, సెకండ్ ఇస్తుంటే హ్యాండ్ ఇస్తుంది. ఎవరా అని చెప్పి చూస్తుంది. అలా చేస్తున్నట్టు మా వారు కూడా తెలియదంట. ఇది నేను సైలెంట్గా వీడియో తీశాను. నేను కాలనీ కెత్తలో శారీస్ చూస్తుంటే వాళ్ళు ఆటల వాళ్ళు ఆడేసుకుంటున్నారు. రానే వచ్చామండి గేమింగ్ జోన్కి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి. మేము ఎన్నిసార్లు గేమింగ్ జోన్కి వచ్చినా మేము ఒక్కసారి కూడా కార్డ్ తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ ఉన్న గేమ్స్కి మా వాడి వయసుకి ఇంకా టైం ఉందేమో అనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళినా జస్ట్ వాళ్ళని కూర్చోపెట్టి వచ్చేసేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం వాళ్ళకి అర్థమవుతుంది. నేను కూర్చున్నా ఏమీ మూమెంట్ లేదు, ఏంటి అవ్వట్లేదు, పక్క వాళ్ళకి అవుతుంది, నాకు అవ్వట్లేదు ఏంటని మమ్మల్ని అడగడం స్టార్ట్ చేశాడు. మేబీ ఒక 6 monthsలో కార్డ్ తీసుకునే అవసరం వస్తుందేమో. అయినా కార్డ్ లేకుండా మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో చూసేయండి.
ఎంతటితో మా బిగ్ షాప్ యాత్ర ముగిసింది.